జ్యోతి. గుడ్ మార్నింగ్ మేడం. ముప్పై 33 మంది వచ్చారబ్బా. 32 మంది ఉన్నారు మేడం. మేలు. హలో హలో, నా వాయిస్ హలో. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. హలో, వినిపిస్తుంది మేలు. మేడం. వినిపిస్తుంది మ్యామ్. ఎవరికి నా వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుంది మ్యామ్. హలో హలో. వినిపిస్తుంది మ్యామ్. హలో, ఏమో నా వాయిస్ వినిపించట్లేదా? గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది మేడం. అవునా, ఎందుకబ్బా వినిపిస్తుందా? అదే మీది వినిపించట్లేదా? ఒక్క నిమిషం ఉండండి, మ్యూట్ ఆల్ చేయనా మేడం చూసుకుంటాను. ఒక్క నిమిషం. వినిపిస్తుంది మేడం. 33 మంది అయినారు. హలో, వినిపిస్తుంది వినిపిస్తుందా? మేడం. హలో హలో హలో. మేడం వినిపిస్తుంది మేడం. వాయిస్ వినిపిస్తుంది మ్యామ్. హలో హలో మేడం వినిపిస్తుంది. 36 మెంబర్స్ వచ్చారు మేడం. అప్పుడే 36 మెంబర్స్. కే జ్యోతి వచ్చింది మేడం. కే జ్యోతి. వాయిస్ వినిపిస్తుంది మాకి. హరీసా సదాఫ్, లక్ష్మీ వినీల, పి మేఘన, సమీనా, సజియా, ఫిర్దౌస్, శ్రావణి, భానుప్రియ, తేజాంజలి. ఏమ్మా, నా వాయిస్ వినిపించట్లేదా? వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి అమ్మా. వినిపిస్తుంది చాట్ బాక్స్ మేడం. మెసేజ్ పెట్టండి, తెలుస్తుంది నాకు. ఎందుకు వాయిస్ వినిపించలేదు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్టింగ్ మారిపోతున్నాయి. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తోంది మేడం. ఎందుకు అయిపోయింది మేడం? సర్లేమ్మా, ముందు క్లాస్ నా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా? మీరు ఏదైనా ఉంటే కొంచెం మెసేజ్ బాక్స్ లో పెట్టండి అమ్మా, ఏదైనా మాట్లాడితే. ముందు లెసన్ అయితే వినేయండి. నేను చెప్పాను, వర్తమాన కాలు, భూత కాలు, భవిష్యత్ కాలు 3 చెప్పాను. वर्तमान काल फिर 2 प्रकार होते हैं ఇక్కడ చెప్పాను. सामान्य वर्तमान काल और तात्कालिक वर्तमान काल. सामान्य वर्तमान काल లో क्रिया कंपल्सरी उत्तम पुरुष मध्यम पुरुष अन्य पुरुष के अनुसार ही क्रिया बदलती हैं. उत्तम पुरुष ఇంకా ఏంటంటే క్రియా के साथ తా తే ती అనేవి పెట్టాలి. అంటే ఉత్తమ పురుష మై, తుమ్, ఆప్, హమ్, నెక్స్ట్ ఇంకా బహ్, యహ్, వే, తర్వాత సీత, రామ్, ఇలా ఉత్తమ పురుష మధ్యం పురుష అన్య పురుషుని బట్టి క్రియా బదులుతీ హై. క్రియ ఏంటి? ఇక్కడ ఖాతా హై, ఖాతీ హై, ఖాతే హై అని హై పెడతాము. మై వచ్చిందంటే హూ పెడతాము. తుమ్ వచ్చినప్పుడు హో పెడతాం. ఇవన్నీ కూడా सामान्य वर्तमान काल అంటే డైలీ दैनिक होने वाली क्रियाओं के साथ हम తా తే తి లగాతే హై. మనం రోజు జరిగే ఈ హ్యాబిట్స్ కి చివర మనం తా తే తి అనేది పెడుతూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా ఏంటంటే సామాన్య వర్తమాన కాలంలో డైలీ జరిగే యాక్టివిటీసే ఉంటాయి.
తర్వాత రెండోది వచ్చి చెప్పాలంటే తాత్కాలిక వర్తమాన కాल तात्कालिक वर्तमान काल ఏంటంటే क्रिया के साथ क्रिया भी उत्तम पुरुष मध्यम पुरुष अन्य पुरुष के अनुसार ही बदलती है उत्तम पुरुष मध्यम पुरुष अन्य पुरुष प्रकार में మారతాయి ఎలాగంటే మై వచ్చినప్పుడు తుమ్ మై వచ్చినప్పుడు హూ అని తుమ్ వచ్చినప్పుడు హో అని ఆప్ వచ్చినప్పుడు హై అని ఇలా పెడతా ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ మై చివర తాహు అని తుమ్ చివర తేహు అని అంటే సామాన్య వర్తమాన కాలంలో తా తేతి అని పెడతాము తాత్కాలిక వర్తమాన కాలంలో ఏం పెడతాము రహా హూ రహీ హూ రహే హై అనేసి పెడతాం అన్నమాట రహా రహి రహే హో అనేసి మనం పెడతా ఉంటాం అలాగా తుమ్ ఖా రహే హో తుమ్ జా రహే హో తుమ్ ఆ రహే హో ఇలాగా రహే రహా అనేసి పెడతా ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా అంటే మైకి ఎప్పుడు ఉత్తమ పురుష ప్రకారం తాత్కాలిక వర్తమాన కాలంలో కంటిన్యూస్ టెన్స్ జరుగుతూ ఉన్న పనులు చెప్పేటప్పుడు రహా రహి మై జా రహీ హూ మై ఆ రహీ హూ మై కా రహీ హూ మై బాజార్ జా రహీ హూ तुम कहाँ जा रहे हो आप कहाँ जा रहे हैं అంతా అలాగే వస్తుంది అన్నమాట మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం తింటూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఇలా వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏంటి భూతకాలు చెప్పాను భూతకాలంలో కంపల్సరీ ఇది కూడా ఉత్తమ పురుషుని బట్టే ఉత్తమ పురుష మధ్యం పురుష అన్య పురుషుని బట్టే చివరి క్రియ కూడా మారుతుంది మై ఖానా ఖాऊंगा तुम खाना खाओगे हम खाना खाएंगे ఇలాగా ఓగే ఓగా ఊంగా ఓగే తర్వాత ఏంగే ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట మై ఖానా ఖాऊंगा तुम खाना खाओगे నువ్వు అన్నం తింటావా అని చెప్పేటప్పుడు మనం ఇలాగ అంటే భవిష్యత్ కాలంలో మనం ఏంటంటే జరగబోయే పనుల గురించి చెప్తాం కాబట్టి ఉత్తమ పురుష మధ్య పురుష అన్య పురుషుని బట్టి మనం చివరి క్రియని మారుస్తాము క్రియకి కంపల్సరీగా ఏగా ఏగి ఏంగే ఆరు ఊంగా ఊంగి అని చెప్పేసి పెడుతూ ఉంటాం అన్నమాట ఈ రకంగా ఏంటి అంటే మనం క్రియ క్రియ ఏంటి అంటే ఉత్తమ పురుష మధ్యం పురుష అన్య పురుష ప్రకారం మారుతూ ఉంటాయి అన్నమాట ఈ రకంగా భవిష్యత్ కాలంలో అలాగా తర్వాత వచ్చి మూడోది వచ్చి ఏంటి అంటే ఆయన మూడోది వచ్చి ఏం చెప్పాను భూతకాలు చెప్పాను భూతకాలంలో మీకు చెప్పాను కదా ఎలా ఉంటది భూతకాలంలో ఫస్ట్ आपको क्या देखना पड़ता है క్రియ वहां यह वाक्य सकर्मक क्रिया है या अकर्मक क्रिया అనేది మనం తెలుసుకోవాలి సకర్మక క్రియనా అకర్మక క్రియ అనేది తెలుసుకోవాలి సకర్మక క్రియ అంటే ఏంటి అకర్మక క్రియ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే जिस वाक्य में कर्म रहते हैं उसे सकर्मक क्रिया रहते हैं जिस वाक्य में क्रिया कर्म नहीं रहते हैं वह అకర్మక క్రియ कहते हैं ఏ వాక్యంలో అయితే క్రియ ఉంటుందో దాన్ని కర్మ ఉంటుందో ఉసే సకర్మక క్రియ అని ఏ వాక్యంలో అయితే కర్మ ఉండదో ఉసే అకర్మక క్రియ అనేసి అంటాం అన్నమాట సకర్మక క్రియ అకర్మక క్రియ అయితేనేమో ఇందులో ఏంటంటే సక్రమక క్రియ అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు కర్మ ఉంది అంటే కంపల్సరీ కర్తతో నేప్రయోగం అనేది రావాలి మైనే రోటీ కాయి ఇక్కడ నేను రొట్టె తిన్నాను దేనిని తిన్నావు అంటే రొట్టెని తిన్నాను అంటే ఇక్కడ మైనే రోటీ కాయి అనేది ఎలా అంటే కర్తతో నేప్రయోగం వచ్చింది ఎందుకంటే రోటీ అనే కర్మ ఉంది కాబట్టి ఇక్కడ కర్తతో నేప్రయోగం వచ్చింది అన్నమాట అందుకనే ఇక్కడ కర్తతో ఎప్పుడైతే నేప్రయోగం వస్తుందో క్రియ కర్మను బట్టి ఉంటుంది అన్నమాట క్రియ ఇక్కడ ఏంటి ఇక్కడ కర్మ ఏంటి రోటీ అనేది స్త్రీలింగం రోటీ అనేది స్త్రీలింగం వచ్చినప్పుడు ప్లస్ ఏకవచనం స్త్రీలింగము ప్లస్ ఏకవచనం అప్పుడు స్త్రీలింగ ఏకవచనం అయితే కాయి అంటాం అదే దో రోటియా అని వచ్చింది అంటే రెండు రొట్టెలు అనేవి వచ్చినవి అంటే అప్పుడు ఏం చేస్తాము స్త్రీలింగ బహువచనం వచ్చినప్పుడు కాయి అని చెప్పేసి చుక్క పెడతాం అన్నమాట ఈ రకంగా మనం ఏం చూసుకోవాలి అంటే अगर कर्ता के पहला आपको क्या देखना पड़ता है यह वाक्य सकर्मक क्रिया है या अकर्मक क्रिया అనేది చూసుకోవాలి यह वाक्य सकर्मक क्रिया कैसे मालूम पड़ती है इस वाक्य में जरूर कर्म होना चाहिए आ वाक्యంలో कर्म ఉండాలి कर्म ఉంటే కనుక उसे सकर्मक क्रिया कहते हैं जिसमें कर्म नहीं होते उसे अकर्मक क्रिया कहते हैं कर्म ఉంది కాబట్టి सकर्मक क्रिया అన్నాం అయితేనేమో सकर्मक क्रिया కదా ఎందులో అయితే जिसमें कर्म रहते हैं उसे सकर्म अंत कंपल्सरी कर्म ఉంది కాబట్టి కర్తతో నేప్రయోగం రావాలి अगर कर्ता के साथ ने प्रत्यय आती है तो क्रिया कर्म के अनुसार होती है क्रिया ఇక్కడ కర్మ ఏంటి అంటే రోటీ ఆటోమేటిక్ గా రోటీ స్త్రీలింగ ఏకవచనం కాబట్టి క్రియ కూడా స్త్రీలింగ ఏకవచనం अगर कर्म यहाँ స్త్రీలింగ బహువచనం ఉంటే కాయి అని ఒకవేళ కర్మ పుంలింగ ఉంటే ఏకవచనం ఉంటే కాయా అని అలాగే దో ఆమ్ అని ఉంటే కనుక బహువచనం అంటే కాయే అని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే ఈ రకంగా మనం అక్కడ
కర్మ పుంలింగంలో ఉందా స్త్రీలింగంలో ఉందా, కర్మ ఏకవచనంలో ఉందా बहुवचనంలో ఉందా చూసుకొని उसके अनुसार ही क्रिया बदलती है और क्रिया को क्या लगाना पड़ता है या ये ఈ అనేవి పెట్టాల్సి వస్తుంది అనమాట. యా ఏ ఈ అనేవి పెట్టాల్సి వస్తుంది. ఈ రకంగా ఏంటంటే క్రియకి ఏంటంటే మనం కర్తతో పాటు నేప్రయోగం అనేది పెడతాం అన్నమాట. ఈ రకంగా కర్తతో నేప్రయోగం పెట్టేమో అంటే క్రియ కర్మను బట్టి ఉంటుంది. క్రియకి యా ఏ ఈ అనేది మనం పెడతాము. ఇక్కడ ఉత్తమ పురుష, మధ్యం పురుష, అన్య పురుష అనేది చూసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చూసుకోవాల్సిందంతా కూడా सकर्मक क्रिया या अकर्मक क्रिया. अगर सकर्मक क्रिया है तो कर्ता के साथ ने प्रत्यय लगाना पड़ता है. अगर सकर्मक क्रिया ने नहीं है, అది అకర్మక క్రియ అయితే కనుక నే ప్రయోగం పెట్టమన్నమాట. నే ప్రయోగం పెట్టలేదంటే ఆటోమేటిక్ గా మామూలు కర్తాకి అనుసార్ క్రియ రాతి కర్తను బట్టే క్రియ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఏంటి అంటే మనం ఏంటంటే క్రియని మనం మా భూతకాలంలో క్రియని మారుస్తాం అన్నమాట. కంపల్సరీ మారుస్తాం. అకర్మక క్రియ అయితే నేప్రయోగం పెట్టదు. అయితే కొన్ని క్రియలు ఉన్నాయి. లగ్గ సక్క చిక్కు అకర్మక క్రియల్లో నేప్రయోగం రాదు. లగ్గ సక్క చిక్కు బోల్ బూల్లా ఈ 6 క్రియల్లో కూడా నేప్రయోగం అనేది రాదు. గుర్తుంచుకున్నామే. అకర్మక క్రియల్లో అది భూతకాలమే. భూతకాలం అయినా కానీ అకర్మక క్రియల్లో నేప్రయోగం రాదు. నేను మద్రాసు వెళ్ళాను, మై మద్రాస్ గయా అంటాం అంతే. మైనే మద్రాస్ గయా అనే అన్నాం. ఎం చందన మేడం, మేడం ఎం చందన మై మద్రాస్ గయ్యి అంటాం అంతే. మై స్త్రీలింగం కాబట్టి మై మద్రాస్ గయ్యి అనేసి చెప్పేస్తాం అన్నమాట. అలాగే మై మద్రాస్ గయ్యి అంటాం అంతేగాని మైనే మద్రాస్ గయ్యి అన్నాం. ఎందుకంటే మై మద్రాస్ గయ్యి అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, కహా గయ్యి ఎక్కడికి వెళ్ళావు, మద్రాస్ వెళ్ళావు అంటే దేనిని వేనిని అని క్వశ్చన్ వేసుకోలేకపోయాం. అందునే అకర్మక క్రియ అన్నమాట. ఇది అకర్మక క్రియ కాబట్టి కర్తతో నేప్రయోగం అనేది రాదు. అంటే మై మద్రాస్ గయ్యి, మై అనేది ఇక్కడ స్త్రీలింగం కాబట్టి నేను ఇప్పుడు స్త్రీలింగాన్ని కాబట్టి మై మద్రాస్ గయ్యి అంటాను. అదే నేను స్త్రీలింగం అయితే మద్రాస్, అదే పుంలింగం అయితే మై మద్రాస్ గయా అంటాం అంతే. ఇక్కడ హూ హా ఓగే అలాంటి ఏం పెట్టాల్సిన అవసరం లేదు అకర్మక క్రియలు. అలా ఇంకోటి చెప్పాను, ఏం చెప్పాను, అకర్మక క్రియలతో నేప్రయోగం రాదు. లగ్గ సక్క చుక్క బోల్ బూల్లా ఈ 6 క్రియలతో కూడా నేప్రయోగం అనేది రాదు అన్నమాట. ఈ రకంగా ఏంటి అంటే మనం 6 క్రియలు, ఈ 6 క్రియల్లో నేప్రయోగం అనేది రాదు. మీరు ఈ 4 బాగా నేర్చుకుంటే హిందీ పూర్తిగా వచ్చేస్తుంది అమ్మాయి. మీరు ఈజీగా హిందీని మాట్లాడొచ్చు అన్నమాట. ఈ 4 సూత్రాలు బాగా, మిగతా చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లా. డైలీ మనం లాంగ్వేజ్ మాట్లాడడానికి ఈ 4 కాలాలు నేర్చుకుంటే మనకి సరిపోతుంది. అర్థమైందా? ఈమెయిల్ నా వాయిస్ వినిపిస్తుంది కదా, ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు. వాయిస్ వినిపిస్తుంది కదా, ఒక్కళ్ళ మెసేజ్ పెట్టండి నాకు. మెసేజ్ పెట్టండి, వాయిస్ వినిపిస్తుంది కదా. మీది ఎందుకు మ్యూట్ అయిపోయిందో, అందరిది మ్యూట్ అయిపోయింది. ఒక మెసేజ్ పెట్టండి. లాస్యా మెసేజ్ పెట్టి, లాస్యా హలో, ఎవరొకళ్ళు మెసేజ్ వినిపిస్తుందా? నాది పాఠం వినిపిస్తుంది కదా, ఒక్కసారి మెసేజ్ పెట్టండి అమ్మా ఎవరైనా. ఈ రకంగా శ్రావణి హ్యాజ్ రైజ్డ్ ఏ హ్యాండ్ చెప్పమ్మా. వచ్చింది కదా, ఓకే కదా, వినిపిస్తుంది కదా, సరే. ఈ రకంగా ఏంటంటే మీరు ఈ 4 నేర్చుకుంటే కనుక ఏదేది सामान्य वर्तमान काल, आज सामान्य वर्तमान काल, दूसरा क्या है तात्कालिक वर्तमान काल, तीसरा भविष्यत काल और चौथा भूतकाल. నేను ఈ 4 చెప్పాను కదా, ఈ 4 నియమాలు మినిమం నేర్చుకుంటే చాలు. మీకు ఈజీగా లాంగ్వేజ్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ మీరు ఈ 4తో మీరు మాట్లాడచ్చు. ప్లస్ ఈ 4తో మీరు మొత్తం ఎన్ని రాయొచ్చు అన్నమాట. అంటే రాయడం అంటే ఏంటి ఇక్కడ, దీని అర్థం మీరు సొంతంగా రాయగలుగుతారు అనమాట. మినిమం వీటి మీద ముందు కమాండ్ తెచ్చుకోండి, తర్వాత మిగతా అన్ని నేర్చుకుందరు కానీ, మిగతా మళ్ళీ ఒక్కోటి క్లియర్ గా నేర్చుకుందరు కానీ, ముందు లాంగ్వేజ్ మాట్లాడడానికి మెయిన్ ఈ 4 ఉంటే సరిపోతాయి అన్నమాట. మీకు ఒక పారా ఇస్తాను, ఆ పారా మీరు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ నియమాలన్నీ అందులో పెడితే కనుక మీరు ఈజీగా రాయగలుగుతారు అన్నమాట. అర్థమైందా? మీకు ఒక పారా ఇస్తాను, భూతకాలు, వర్తమాన కాలు, భవిష్యత్ కాలు అంతా కలిసి వచ్చేలాగా మీకు ఒక పారా ఇస్తాను. ఆ పారాని మీరు ట్రాన్స్లేషన్ చేశారనుకోండి, మీకు ఎలా మార్చు, ఎలా చెయ్యొచ్చు అనేది తెలుస్తుంది.
ఓకేనా? ఏం కాదు, మీరేమి ఇంట్లో కూర్చొని ఒక చిన్న స్టోరీనా ఏదో ఒకటి తీసుకొని దాన్ని ట్రై చేసుకుంటా రాయండి, ట్రాన్స్లేషన్ చేయండి. ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. ఒక్కొక్క పదం డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్లు అలా పెట్టుకొని మీరు నన్ను క్లాస్లో అడిగారు అనుకోండి, లేదంటే ఆ పేరా తీసుకొచ్చి క్లాస్లో నాకు వినిపిస్తూ ఉంటే నేను మీకు అది ట్రాన్స్లేషన్, మీరు ఎక్కడ తప్పు చేశారు, దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ మొత్తం మీకు చెప్తా ఉంటాను. ఓకేనా? ఎమ్మెల్యే అర్థమైందా? మొత్తం భూతకాలు భవిష్యత్కాలు అన్నీ మీకు ఓకే కదా, క్లియర్ కదా? ఈ 4 మెయిన్, ఈ 4 చాలు. అర్థమైందా? బి నిర్మల ఈ 4 కూడా మీరు ఏంటంటే అర్థం చేసుకుంటే మొత్తం ట్రాన్స్లేషన్ వర్క్ అంతా చేయగలుగుతారు అనమాట. మీకు అయితే మీకు ఏంటంటే ఎగ్జామ్స్ లో మీకు ఇచ్చిందంతా కూడా వర్డ్స్ అంటే కార్యాలయ హిందీ అంటే మీకు ఆఫీసులో ఉపయోగించే పదాలనే ట్రాన్స్లేషన్. కొన్ని పదాలు ఇచ్చేసారు, వాటిని अकाउंटेंट माने अकाउंटेंट को हिंदी में क्या कहते हैं, या तो ट्रेजरर को क्या कहते हैं, या तो गवर्नर को क्या हिंदी में क्या कहते हैं, ऐसा मान के केवल आपको छोटे छोटे शब्दों को देके उन शब्दों को हिंदी में अनुवाद करने को आपको परीक्षाओं में देते हैं। पर अगर आप उन शब्दों को, केवल शब्दों को ही आपको अनुवाद करना पड़ता है। यह शब्द नहीं है। यह अगर आप एक पैरा को, एक कलेवर को लेकर उसको ट्रांसलेशन करने से आपको आसानी से हिंदी लिख सकते हैं और आसानी से बोल सकते हैं। మీరు ఏం చేస్తారంటే ఆ పేరాని, ఏదో ఒక చిన్న పేరా, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా అవి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండి మీరు క్లాస్లో నాకు చదివి వినిపిస్తూ ఉంటుంటే కరెక్షన్ చేస్తాను, అందరూ వింటూ ఉంటారు కూడా. అందరూ వింటూ ఉంటారు. అందుకనే మీరు అందరూ కూడా ఒక్కొక్క పేరా రాయడానికి ట్రై చేయండి అమ్మాయి. మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి మెయిన్. అర్థమైందా? లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇది నేషనల్ లాంగ్వేజ్, మనకి ఎక్కడికి వెళ్ళినా చాలా ఉపయోగపడే లాంగ్వేజ్. అందుకనే సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నారు అంటే మీరు రాయగలిగేలా ఉండాలి, సొంతంగా రాయగలిగేలా ఉండాలి. అంతేగాని చెప్పిన పాఠాలు బట్టేసి వెళ్ళిపోయి అక్కడ వేస్తే కాదు, అలా కాదు. చెప్పిన పెట్టాలు బట్టి రాసి వచ్చి మార్కులు వచ్చేస్తాయి, ఎందుకు రావు? అది కాదు. మనకేంటంటే ట్రాన్స్లేషన్ అనేది రావాలి. ఆ ట్రాన్స్లేషన్ రావాలి, హిందీ లాంగ్వేజ్ మీద కమాండ్ రావాలి, మాట్లాడగలగాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మినిమం కొన్ని నియమాలు చూసుకోవాలి. ఏది? సామాన్య వర్తమాన కాలు, తాత్కాలిక వర్తమాన కాలు, భూతకాలు, భవిష్యత్ కాలు. మినిమమే మీకు చెప్పాను. ఆ 4 సూత్రాలు, ఈ 4 మీరు బట్టి కొంచెం ఒక్కసారి మైండ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఏంటంటే ఈజీగా మీరు హిందీ లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తుంది అనమాట, మాట్లాడగలుగుతారు. ఎదుటోళ్ళు మాట్లాడింది, ఓహో రహా పెట్టాడు అంటే ఒక కా రహా హే అంటే ఓహో అతను తింటూ ఉన్నాడు మాట అని అర్థం. ఒక కాఫీ పీతా హే అంటే ఓహో ఇతను రోజు కాఫీ తాగుతాడు మాట అనేది. ఒక ఖానా ఖాయేగా అంటే అతను తినబోతున్నాడు అనేది తెలుస్తుంది, అంటే ఇది భవిష్యత్ కాలము. రామ్నే ఖానా ఖాయా అంటే రాముడు తినేశాడు అంటే అయిపోయింది. ఇలా ఏంటంటే విడివిడిగా మీరు ఈజీగా ఏంటంటే ఐడెంటిఫై చేయగలుగుతారు. ప్లస్ రాసేటప్పుడు కూడా మీరు రాయగలుగుతారు అన్నమాట. అయితేనా ఈ రకంగా ఏంటంటే మనం ఏంటంటే ట్రాన్స్లేషన్కి, హిందీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్కి మెయిన్ ఈ 4 నేర్చుకొని మీరు ఈజీగా రాయగలుగుతారు. మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కొంచెం ట్రై చేయండి అమ్మాయి. మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు కదా, కొన్ని పదాలు ఏముంది, ఇంట్లో మీరు రోజు ఇంట్లో వాళ్ళతో మాట్లాడే వాక్యాలనే తీసుకోండి, ఆ వాక్యాలనే ట్రాన్స్లేషన్ చేసి మీరు ఏంటంటే ట్రాన్స్లేషన్ చేసి ఈజీగా మీరు అప్పుడు బ్రెయిన్ ఇంకా ముందుకెళ్తుంది, ఆలోచిస్తూ ఉంటుంది, దీన్ని ఎలా ట్రాన్స్లేషన్ చేయాలి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది. ఆమె ఇచ్చిన నియమాలు మీ దగ్గర పెట్టుకొని ట్రాన్స్లేషన్ చేసుకుంటా కూర్చుంటే కనుక మీరు ఈజీగా ఏంటి అంటే లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమైనా డౌట్లు అయితే ఏం లేవు కదా, అన్నీ మీరు ఈజీగా రాయగలుగుతారు. అది చూడండి. ప్లస్ ఏంటంటే రేపు ఎప్పుడో ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాలి మీకు, అమ్మాయి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఈ ట్రాన్స్లేషన్ మీదే ఈరోజు అసైన్మెంట్లకి పెడతాను, ఆ పెట్టిన అసైన్మెంట్స్నే మీరు ట్రాన్స్లేషన్ చేస్తే పోని అవి రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కొన్ని వాక్యాలు మీరు సొంతంగా రాయండి అమ్మాయి. నేను పెట్టిన వాక్యాలే మీరు కాదు, ఇంట్లో మీరు డైలీ ఇంట్లో ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు, ఆ మాటల్లోనే ఎన్నో వాక్యాలు, ఆ వాక్యాలు పేపర్ మీద రాసుకొని దాన్ని హిందీ ట్రాన్స్లేషన్
చేసుకొని మీరు నాకు క్లాస్లో చెప్తూ ఉంటుంటే ఒక్కొక్కరు ఒక వాక్యం చెప్పండి, నేను డైరెక్ట్గా మీకు హిందీలో చెప్పేస్తూ ఉంటాను. అప్పుడు మీరు అందరూ వింటారు, అందరికీ తెలుస్తుంది. ఓకేనా? చెప్పండి అమ్మా, ఇంకేంటి? ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాలి? అసైన్మెంట్లు ఇంకా చాలా మంది పెట్టలేదు మేడం, కొంతమంది పెట్టలేదు. ఎవరు పెట్టలేదు కదా ఆబ్సెంట్? రెగ్యులర్ మేలు కొంతమంది రెగ్యులర్ ఆబ్సెంట్లు ఉంటున్నారు. వాళ్ళు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఫోన్లు చేసానేమో ఫోన్లు కనెక్ట్ అవ్వట్లేదు ఎవరిది కూడా. ఏం చేయాలి మాకు అర్థం అవ్వట్లేదు. ఆ నెంబర్లు ఎలా సేకరించాలమ్మా? ఆ నెంబర్లు సేకరించడం మాకు కష్టం అవుతుంది. చెప్పండి ఇంకా. పవిత్ర, మీ క్లాస్లో బిఏ పిల్లలు కొంతమంది ఓన్లీ ముగ్గురే వస్తున్నారు. చైతన్య, తర్వాత ఫిజా కౌసర్, తర్వాత నువ్వు ముగ్గురు వస్తున్నారు అంతే. మిగతా ఇద్దరు ఎవరు మేడం? జీ వరలక్ష్మి, గుండుపోగుల సుజాత, వీళ్ళిద్దరు. జీ వరలక్ష్మి, గుండుపోగుల సుజాత, వీళ్ళిద్దరు అసలు రావట్లేదు అమ్మాయి బిఏలో. ఒక్కొక్కళ్ళు నేను చెప్తాను చూడండి అమ్మాయి. జీ వరలక్ష్మి, గునుగున వరలక్ష్మి, తర్వాత వీళ్ళు ఎలా పట్టుకోవాలమ్మాయి? మాకు వీళ్ళ నెంబర్లు ఏమైనా ఇవ్వండి అమ్మాయి. మేము చేసిన వాళ్ళు ఇచ్చిన నెంబర్లకి అసలు వెళ్ళట్లేదు. గుండెపోగుల సుజాత ఒకటి, అమ్మాయి బిఏ కంప్యూటర్ అప్లికేషన్, అమ్మాయి అసలు కనిపించ. సింగంపల్లి పవిత్ర తిన వచ్చేస్తుంది, ఆబ్సెంటీస్. గునుగున వరలక్ష్మి, సిఆర్ చైతన్య తిన వచ్చేస్తుంది. వీళ్ళందరూ పర్లేదు. పక్కీర్ మేఘన ఈ రోజు వచ్చింది. మేఘన, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు నువ్వు. నీకు ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి తెలుసా? ఫస్ట్ అంతా రాలేదు. మేఘన, చందన ఓకే, తయ్యబ్ నాజ్ ఓకే, శివా పర్హానా, షేక్ ఆసియా. అసలు అమ్మాయికి ఫోన్ లేదంటున్నారు వాళ్ళు. ఎల్లమ్మ వస్తుంది ఓకే, ఎల్లమ్మ నిన్న రాలేదు. ఇర్ఫానా, సమీనా ఓకే, భానుప్రియ ఓకే, ఫిర్దౌస్ ఓకే, వెన్నెలా ఓకే. స్విచ్ ఆఫ్ అయింది మేడం, ఫోన్ చేస్తుంటే అమ్మాయి వచ్చింది. అదే ఈ రోజు మా నిర్మల ఈ రోజు వచ్చావు. ఈ మధ్య అసలు రావట్లేదు సరిగా. తర్వాత జీ మౌనిక వచ్చింది. తర్వాత ఎస్పి మౌనిక, మా ఎస్పి మౌనిక ఒకసారి వస్తున్నావు, ఒకసారి రావట్లేదు నువ్వు క్లాసులకి. తర్వాత గీతాంజలి, కొండగర్ల గీతాంజలి ఏమే లేదు. షాజియా, ఫిర్దౌస్, రేస్ రాణి ఓకే, కౌసర్ వస్తుంది. త్రిలోచన, హేమలత మేడం. బోయా హేమలత ఎవరమ్మాయి? అమ్మాయి అసలు మాకు అమ్మాయి ఫోన్ నెంబర్ దొరకట్లేదు, మనిషి దొరకట్లేదు అమ్మాయి. బోయా హేమలత. మేము చెప్పిన పేర్లు కొంచెం నోట్ చేసుకొని వాళ్ళ నెంబర్లు ఏమైనా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్లు ఏమైనా సేకరిస్తారేమో కొంచెం ట్రై చేయండి అమ్మా. ట్రై చేసి మాకు మెసేజ్ పెట్టండి, మేము ఎలాగైనా వాళ్ళని కనుక్కుంటాం. తర్వాత డి సీతామహాలక్ష్మి ఓకే. సీతామహాలక్ష్మి ఈ రోజు వచ్చిందా? వచ్చింది కదా, వచ్చింది. సురేష్ వచ్చింది ఈరోజు. తర్వాత పి తస్లీము, వెళ్ళబోయిన శ్రావణి, లాస్య, కుల్సుము, జ్యోతి, సాకే కవిత ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అసలు మాకు కనిపించలే. కదిరి అఫియా ఒక అమ్మాయి. సాకే కవిత, కదిరి అఫియా, తర్వాత తలారి సుప్రియ. వీళ్ళు అసలు ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో తలారి సుప్రియ ఈ అమ్మాయి. తర్వాత ఎంఈసి బుజ్గాని లావణ్య ఇన్ని రోజులకు వచ్చింది. ఫస్ట్ నుంచి ఆబ్సెంట్లే. మీకు అందరికి అటెండెన్స్ చాలా తక్కువ అయిపోతాయి అమ్మాయి. మేడం లావణ్యది గ్రూప్ లో నెంబర్ లేకపోయి మేడం. తేజాంజలి ఈ రోజు వచ్చింది. తేజాంజలి రాలేదనుకుంటా. తేజాంజలి రాలా. తేజాంజలి, తర్వాత బైకాటి స్నేహ, కదిరి అఫియా అనే అమ్మాయి, ఎంఈసిఎస్ అమ్మాయి. ఎవరైనా కొంచెం అమ్మాయి సేకరించండి అమ్మాయి. సేకరిస్తే మేము వాళ్ళకి కాల్ చేసి అమ్మ అడుగుతాం. అన్నీ వీళ్ళకి అటెండెన్స్ తక్కువైపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాయనివ్వరమ్మా. మీకు ఇంకోటి గుర్తు, ఆన్లైన్లో నెక్స్ట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అటెండెన్స్ కరెక్ట్గా అక్కడ లేదు అంటే అది ఇంకా కదలదు అన్నమాట. ఆ స్క్రీన్ నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళదు. అందుకనే మిమ్మల్ని పిలిచి రండి అనేది. ఎందుకు? ఇదివరకులా కాదు, ఇప్పుడు అంతా టెక్నాలజీ మొత్తం యూజ్ చేస్తున్నారమ్మా. అప్పుడు ఏంటంటే అన్నిటికీ లింక్ ఉంటుంది. ఈ అటెండెన్స్ మీకు ఏంటంటే మామూలుగా ఆన్లైన్లో ఎగ్జామ్కి అప్లై చేసే అప్లికేషన్కి లింక్ అవుతుంది. మీరు ఈ అటెండెన్స్ పడితేనే ఆన్లైన్లో అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఆ అటెండెన్స్ లేకపోతే కనుక మీకు ఉండదు. అది గుర్తుంచుకోండి అమ్మా మీరు అందరూ కూడా. ఓకేనా? సరేనా? నేను ఈరోజు
ట్రై చేసి నాకు రేపు మీరు ఏమైనా ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఒక్కొక్కరు అందరూ కూడా కొన్ని కొన్ని వాక్యాలు చెప్పండి. మీరే ఒకటి చెప్పి దాన్ని ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ తప్పనుకోండి నేను తప్పని చెప్తా ఉంటాను. కొంచెం అలాగా మనకి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి కమ్యూనికేషన్ అంటే కొంచెం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేవి వస్తాయి. మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు. అందుకని మీకు ఇవే చెప్తున్నాను. మీకు అందుకని ఏంటంటే ఇంకా పాఠాలు చెప్పి 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 రివిజన్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా ఈ లాంగ్వేజ్ మీద కమాండ్ రావడం కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. మీరు సొంతంగా రాయగలుగుతారు ఈ 4 చదివితే. ఓకేనా? సరేనా? మరి క్లాస్ ఈ రోజుకి ఇంకా ఆపుతున్నాను. సరేనా? బాయ్ అమ్మా. చాట్ బాక్స్ లో మెసేజ్ చేయ మహా మేడం వినపడదు కదా. మహా మేడం కి మెసేజ్ చేయి, కట్ అయిందిలే. చేస్తాలే ఉదయ్. ఉదయశ్రీ హలో షాజియా చెప్పు. షాజిया मैं शाहिना सुनाया तुम ना बोलो. मैडम नहीं नहीं मैडम, लेफ्ट हो गई. क्लास हो गया ना, क्लास टाइमिंग भी हुआ. हो गया क्लास। हाँ. क्या क्या करती है? क्या करती है बद में? लेफ्ट हो जाओ बाद हाँ में भी. हाँ हो जाने कुछ क्लास उनको हो गया तो उसको पूछ दो।